హలో ఆల్! ఇది అమ్ము చెప్పే కథలు. ప్రేమ నుండి భయం వరకు, రహస్యం నుండి ఆనందం వరకు అన్ని కథలు వినేద్దామా? అనంతగిరి 1:37 ఉదయం. ఒక చిన్న ఇల్లు. బయట చీకటిగా ఉంది. బయట ఉన్న లైట్ సగం పగిలిపోయి ఉంది. ఇంట్లో హడావిడిగా ఉన్న బట్టలు, సామాన్లు, సంచులలు వేస్తున్నాడు అంజయ్య. అతనికి అవి ఇవి అందిస్తూ సహాయం చేస్తుంది అతని భార్య లక్ష్మి. అక్కడ కుర్చీలో కూర్చొని ఉన్నాడు శ్రీనివాస్. జీవితం కోల్పోయిన వాడిలా కూర్చున్నాడు. మన జీవితంలో ఊహించనిది జరిగినప్పుడు, ఊహించనిది జరగనప్పుడు మన మనసు అన్ని విషయాలకు దూరంగా ఉండి ఆలోచిస్తుంది. శూన్యం మనల్ని ఆవరిస్తుంది. అంజయ్య మరియు లక్ష్మి కంగారుగా అన్నీ సర్దుకుంటున్నారు. ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి రెడీ అయ్యారు. అంజయ్య, పెద్దవాళ్ళతో యవ్వరాలు మనకెందుకురా, ప్రేమ ప్రేమ అని పోయావు. ఇప్పుడు నువ్వు చేసిన పనికి మనం పుట్టిన ఊరిని వదిలిపోవాల్సి పరిస్థితి వచ్చింది. ఊరుకో అయ్యా, వాడేనా ప్రేమించింది, ఆ పిల్ల కూడా మనోడిని ఇష్టపడింది కదా, వాడి తప్పేముంది. నువ్వు ఊరుకోవే, వాడిని వెనకేసుకొస్తావు. ఎప్పుడూ అయిందేదో అయిపోయింది. ఈ ఊరు వదిలిపెట్టిపోయి ఎక్కడైనా బతుకుదాం. మన బతుకుల గురించి వాడికి ఓ లెక్కుందో లేదో. చైర్ పైన కూర్చున్న శ్రీనివాస్ ఆ మాటలకి లేచి నిలబడ్డాడు. ప్రేమిస్తే జీవితాంతం కలిసి బతకచ్చు అనుకున్నాను నాన్న. కానీ ఇలా భయపడుతూ బతుకు కోసం పోరాడాల్సి వస్తుందని తెలీదు. లక్ష్మి కంట నుండి కన్నీరు వస్తోంది. మర్చిపోతాను నాన్న. ప్రేమించిన మనసును ఇక్కడే ఈ ఊర్లోనే వదిలేసి మీకు బాధ కలిగించకుండా బతికేలా మారిపోతాను నాన్న. అంజయ్ వెంటనే శ్రీనివాస్ దగ్గరకు వెళ్ళి కొడుకు భుజంపై చేయి వేసి కౌగిలించుకున్నాడు. ఇంకా సర్దుకున్న సామాన్లు పట్టుకొని ముగ్గురు బయలుదేరి ఇంటి గుమ్మం తలుపులు తీశారు. ఎదురుగా ఓ వ్యక్తి కత్తి పట్టుకొని నిల్చొని ఉన్నాడు. ముగ్గురు ఆ విషయం గమనించేలోపే మా పిల్ల కావాల్సి వచ్చిందిరా అనుకుంటూ ముగ్గురిని కత్తితో పొడిచేశాడు. వాళ్ళని చంపేసి ఆ వ్యక్తి నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. ఏం జరుగుతుందో తెలిసేలోపే వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఊరు విడిచిపెట్టాల్సిన ముగ్గురి ప్రాణం విడిచిపెట్టారు. విశాఖపట్నం రిషికొండ బీచ్ దగ్గర ఒక హైవే. రోడ్డుపై ఒక దగ్గర గుంపులుగా జనాలున్నారు. అక్కడ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. జూనియర్ ఆర్టిస్టులు కాస్ట్యూమ్ వేసుకుంటున్నారు. వాళ్ళని చూస్తూ చిన్నపిల్లలు ఏడ్చేస్తారు. వాళ్ళ మొహాలు చూస్తే వీళ్ళే విలన్స్ అనేలా ఉన్నారు. ఒక చైర్ వెనక డైరెక్టర్ అని రాసి ఉంది. ఆ చైర్‌లో టోపీ పెట్టుకొని ఒకడు కూర్చొని ఉన్నాడు. పేరు మురుగన్. నిజానికి అతని పేరు జగన్. కానీ తమిళ్ వాళ్ళకి టాలెంట్ ఉంటుందని, వాళ్ళకి మన హీరోలు అవకాశాలు ఇస్తారని జగన్‌ని మురుగన్ చేసేశాడు. తమిళ్ రాకపోయినా 2, 3 పదాలు నేర్చుకొని వాటిని అటు తిప్పి, ఇటు తిప్పి వాడేస్తాడు. మురుగన్: రేయ్ శివ, ఆ లైటింగ్ సెట్ చెయ్యి, జూనియర్ ఆర్టిస్టులని పిలవండయ్యా, అన్నీ నేనే చూసుకోవాలా? వెంకట్: బాబు రెడీయా? మీరు యాక్షన్ చెప్పడమే ఆలస్యం, బాబు బయలుదేరి ఉంటాడు అన్నాడు వెంకట్. అప్పుడియా అన్నాడు మురుగన్. లైట్స్, కెమెరా, యాక్షన్. రోడ్డుపై ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తోంది. ఆ అమ్మాయి ఒంటిపై చెమట ఎక్కువగా ఉంది. ఆయాసపడుతూ ఓపిక లేకపోయినా ఓర్చుకొని పరిగెడుతోంది. ఆ అమ్మాయి వెనక ఓ సుమో వెంట పడుతోంది. సుమో వేగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అమ్మాయికి దగ్గరగా చేరిపోతున్నాయి. పరిగెత్తి ఆ అమ్మాయి జారి కింద పడిపోయింది. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. నడి రోడ్డులో ఆ అమ్మాయి పడిపోయి ఉంది. ఆ అమ్మాయి దగ్గర సుమో వచ్చి ఆగింది. అందులో నుంచి ముగ్గురు రౌడీలు చేతిలో కత్తి పట్టుకొని నడుచుకుంటూ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నారు. అప్పుడే సడన్‌గా ఓ బైక్ సౌండ్. అందరూ అటూ ఇటూ చూశారు. ఎవ్వరికీ కనిపించడం లేదు. వారిలో ఒక రౌడీ తన చేతిలో ఉన్న కత్తిని ఆ అమ్మాయిపై వేయబోయాడు. అరక్షణంలో ఒక బైక్ జుయ్యిమని ఆ అమ్మాయికి మరియు రౌడీకి మధ్యలోంచి వెళ్ళిపోయింది. చూస్తే ఆ రౌడీ చేతిలో కత్తి లేదు. ఆ రౌడీ షాకై ఆ బైక్ వైపు చూశాడు. బైక్ అలా కొంచెం స్వింగ్ అవుతూ తిరుగుతోంది. దానిపై కత్తి పట్టుకొని ఉన్నాడు మన రాంబాబు యాస్ రాంబో. రాంబాబు వయసు 42 సంవత్సరాలు. కానీ బయట 32 అని చెప్పుకుంటాడు. అదే హీరోయిన్ అడిగితే జస్ట్ మొన్నే 28 దాటాయి అంటాడు. బైక్ దిగుతూ కళ్ళకి ఉన్న కూలింగ్ గ్లాసులు తీస్తూ హీరోయిన్‌ని చూస్తూ కన్నుకొట్టాడు. హీరోయిన్ సిగ్గుపడుతుంది. రేయ్! యాక్షన్ సినిమాలో కమెడియన్ లాగా మధ్యలో వచ్చావేంట్రా? ఎవడ్రా నువ్వు? అన్నాడు ఒక రౌడీ. స్లో మోషన్‌లో రాంబాబు బైక్ పై నుండి దిగాడు. నిజానికి బయట సినిమాలో హీరో మామూలుగా దిగితే ఎడిటింగ్‌లో స్లో మోషన్ చేసి చూపిస్తాడు. కానీ మన రాంబాబు ఎడిటర్స్‌కి ఇబ్బంది పెట్టకుండా స్లో మోషన్‌లోనే బైక్ దిగాడు. సిటీలో ఫైట్ మధ్యలో వచ్చాడు. కమెడియన్ లాగా ఉన్నాడు అనుకుంటున్నావా? వేరియేషన్ వెరైటీగా ఉందని వచ్చా. నేను సైట్‌లోకి వచ్చాను అంటే ఈ ఫైట్‌లో నువ్వు చచ్చావు అని ఫిక్స్ అయిపో అంటూ చెప్పాడు రాంబాబు. రాంబాబు బైక్‌ని తన్నాడు. బైక్ గాల్లోకి లేచి కిలోమీటర్ అవతల పడింది.
ఆ రౌడీ పరిగెత్తుకుంటూ రాంబాబు వైపు వెళ్తున్నాడు. రాంబాబు తన చేతిలో ఉన్న కత్తిని 2 ముక్కలుగా చేసి విసిరాడు. పరిగెత్తుకుంటూ వస్తున్న రౌడీ వెనక ఉన్న ఇద్దరు రౌడీలకు గుచ్చుకున్నాయి. ఆ ఇద్దరు రౌడీలు పడిపోయారు. పరిగెత్తుకుంటూ వస్తున్న రౌడీకి పిడికిలి బిగించి గట్టిగా ఒక పంచ్ ఇచ్చాడు. వాడు వెళ్లి సుమోకి తగిలాడు. సుమో గాల్లోకి లేచి దూరంగా పడింది. నేను కామెడీగా కొడితేనే నీ సుమో తలరాత మారిపోయింది. అదే నేను కాన్సంట్రేట్ చేసి కొడితే 10 తరాల వరకు నీ వంశంలో సైడ్ ఎఫెక్ట్‌లు వస్తూనే ఉంటాయి మరి. రాంబాబు తొడ కొడుతూ చెప్పాడు. ఆకాశంలో మెరుపు వచ్చింది. ఆ అమ్మాయి వచ్చి రాంబాబుకి ఓ హగ్గిచ్చి చెంపై ముద్దు పెట్టింది. మురుగన్ కట్. రాంబాబు హీరోయిన్ భుజంపై చేయి వేసి నడుచుకుంటూ వస్తున్నాడు. రాంబాబు రేపు వీకెండ్ కదా అలా గెస్ట్ హౌస్‌కి పిక్నిక్‌కి వెళ్దామా? ఛీ పోండి అంది హీరోయిన్. హీరోయిన్ సిగ్గుపడుతూ వెళ్ళింది. అప్పుడే వెంకట్ వచ్చాడు రాంబాబు దగ్గరికి. రాంబాబుకి చాలా రోజుల నుంచి పీఏగా చేస్తున్నాడు వెంకట్. ఏరా వెంకట్ ఆ పిల్లేంటి చెంపపై కిస్ ఇస్తుంది చెప్పలేదా? నాకు చెంపపై పెడితే చిరాకు. నీట్‌గా అధరాలపై పెట్టొచ్చుగా. ఎంత బావుంటుంది అన్నాడు రాంబాబు. అంటే అమ్మాయి కొత్త కదా సిగ్గుపడుంటుంది. నెక్స్ట్ సినిమాలో చూద్దాం సార్. సర్లే. సార్ డైరెక్టర్ గారు వస్తున్నారు. వాళ్ళు మురుగన్ దగ్గరికి వచ్చాడు. సార్ ఇరగదీశారనుకోండి. సుమ్మ షార్ట్. విని విని బోర్ కొట్టిందయ్యా. అందరూ నన్ను పొగడడం చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. కానీ మనకు ఈ సినిమాలో ఒక బీట్ సాంగ్ అండ్ ఐటెమ్ సాంగ్ అయితే పక్కా ఉండాలి. సార్ మీరు మరీ మరీ చెప్పాలా? అవి లేకపోతే మీరు సినిమానే చేయరు కదా! ఇంకో విషయం ఏంటంటే మీరు సిక్స్ ప్యాక్‌లో కనిపించాలని మీ అభిమానులు కోరుకుంటున్నారు సార్ అన్నాడు మురుగన్. దానిదేముంది ఈ సినిమాలో చూపించేద్దాం. బీట్ సాంగ్ అనుకున్నాం కదా! అందులో యేసేద్దాం అన్నాడు రాంబాబు. సార్ సిక్స్ ప్యాక్ అంటే 6 ప్యాకెట్లు పెట్టుకోవడం కాదు. బాగా టైం పడుతుంది. ఈ ఏజ్‌లో మీకెందుకు చెప్పండి? రేయ్ వెంకట్ ఏజ్ ఏంటి ఏజ్? నాకు మొన్నే కదా 26 దాటి 27 పడ్డాయి. అయినా సిక్స్ ప్యాక్ అంటే నిజంగానే చేయక్కర్లేదు. ఓ సిక్స్ ప్యాక్ డమ్మీ స్కిన్ క్లాత్ రెడీ చేయించు, గ్రాఫిక్స్‌లో ఎడిట్ చేయించు. టెక్నాలజీని వాడండయ్యా. ఎంత వాడుకుంటే అంత వాడుకోవచ్చు. వీడిని మార్చలేమనుకుంటూ ఓ చూపు చూసి ఊరుకున్నాడు వెంకట్. మురుగన్ ఆహా! ఏమి తెలివి సూపర్. సరే నెక్స్ట్ సీన్‌కి టైం అయింది. క్యారవాన్‌లోకి వెళ్లి కాస్త రిలాక్స్ అవ్వండి అంటూ మురుగన్ వెళ్ళిపోయాడు. రాంబాబు వెంకట్‌పై చెయ్యి వేసి అరే వెంకట్ హీరోయిన్‌ని క్యారవాన్‌లోకి రమ్మని చెప్పు. సీన్ డిస్కస్ చేయాలి. అలాగే సార్ మీరు వెళ్ళండి అంటూ వెళ్ళాడు వెంకట్. రాంబాబు క్యారవాన్‌లోకి వెళ్ళిపోయాడు. కర్మ కాకపోతే వీడి దగ్గర నేను పీఏ. గాడ్ ఈజ్ క్రేజీ అనుకుంటూ ఉన్నాడు. ఇంకో పక్క చైతన్య ఇంజినీరింగ్ కాలేజ్. వైదేహి కాలేజ్ అడ్మిషన్ రూమ్‌లో ఉంది. అక్కడ ప్రాజెక్ట్స్ ఫైనలైజ్ చేస్తున్నారు. అప్పుడే రామనాథం వెనక నుండి వైదేహిని పిలిచాడు. వైదేహి వెనక్కి తిరిగి రామనాథంని చూస్తోంది. ఏంటి సార్? ఏం లేదమ్మా. నా బ్రెయిన్ మొత్తం ఉపయోగించి చివరగా ఒక స్క్రిప్ట్ మొత్తం తయారు చేశాను. నీకు తెలిసిన డైరెక్టర్ ఉన్నాడన్నావు కదా! పరిచయం కూడా చేస్తా అన్నావు కదా! అది సార్ అంటోంది వైదేహి. తనకేం చెప్పాలో తెలియడం లేదు. ఎలాగైనా ఈ సమస్యకి ముగింపు చెప్పాలని మాత్రమే ఆలోచిస్తోంది. మీ గురించి చెప్పాను సార్. షూటింగ్‌లో బిజీగా ఉన్నాడంట. మిమ్మల్ని టైం చూసుకొని తీసుకెళ్తాను సార్. రామనాథంలో ప్రపంచాన్ని గెలిచిన సంబరాలు మొదలయ్యాయి. నువ్వు తీసుకెళ్తావు నాకు తెలుసు అన్నాడు రామనాథం. సార్ ప్రాజెక్ట్ ఫైనలైజ్ చేసేశాను. ఆ విషయాన్ని నాకు వదిలేయ్. 100% మార్కులు నీ ఖాతాలో పడిపోయాయి అన్నాడు రామనాథం. థ్యాంక్ యూ సార్ అంది వైదేహి. వైదేహికి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది అని మొహంలో వెలుగొచ్చేసింది. ఒక పంచ్ డైలాగ్ రాశాను విసరనా అన్నాడు రామనాథం. వద్దంటే ఊరుకునేలా లేడుగా అన్నట్టు చూసి విసిరండి సార్ అని సమాధానం ఇచ్చింది. రేయ్ నువ్వు నాలుక మడత పెడితే నేను నిన్ను మడత పెడతా. నువ్వు నాకు మెలిక పెడితే నేను నీ మెలికలన్నీ మార్చేస్తా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నువ్వు నన్ను ఇక్కడి నుంచి పంపించాలనుకుంటే నేను నిన్ను ఇక్కడే పాతేస్తా. పిక్చర్ ఖతం ఖతం ఖతం. రూమ్‌లో రీసౌండ్ వస్తోంది. వైదేహి షాక్‌లో నోరు తెరిచి అటూ ఇటూ చూసింది. ఎలా ఉందమ్మా? అన్నాడు రామనాథం. ఉఫ్! బాబోయ్! ఈ ఒక్క డైలాగ్ చాలు సార్. సినిమా హిట్టు. సూపర్ సార్ మీరు. వైదేహి మొహంలో ఎక్స్‌ప్రెషన్ లేదు. రామనాథం థాంక్ యూ. సరే. నువ్వు ఆ డైరెక్టర్ సంగతి చూడు. నేను నీ మార్కుల సంగతి చూస్తా. స్టోరీ సిట్టింగ్ అయిపోగానే నీ మార్కులు ఫిట్టింగ్ చేసేస్తా. వైదేహి షాక్‌లో అలా ఉండిపోయింది. ఏదో సాధించబోతున్నాను అన్న ఆనందంలో రామనాథం నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. అప్పటి వరకు మార్కులు వచ్చేశాయన్న సంతోషం కాస్త పోయింది వైదేహికి. ఏం చేయాలో తోచక నిరాశతో కూడిన దీర్ఘాలోచనలో పడిపోయింది. కేర్ హాస్పిటల్‌లో. కార్తీక్‌కి ఆపరేషన్ అయిపోయింది. డాక్టర్ బయటకు వచ్చాడు. కంగారుగా శారద, విశాల్ మరియు రామ్ ముగ్గురు చైర్‌లో నుండి పైకి లేచారు.
భయపడేదేం లేదు. ఆపరేషన్ సక్సెస్. 6 గంటల్లో మీరు కార్తీక్‌ని చూడొచ్చు. 2 రోజుల్లో డిశ్చార్జ్ చేసేస్తాను అన్నాడు గోపాలకృష్ణ. శారద కంట్లోంచి కన్నీళ్లొచ్చేస్తున్నాయి. డాక్టర్‌కి 2 చేతులు జోడించి దండం పెట్టింది. హమ్మయ్య! అంటూ రామ్ మరియు విశాల్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. నాదేముంది, సమయానికి ఆపరేషన్‌కి సరిపోయే డబ్బులు రామ్ అరేంజ్ చేశాడు కాబట్టి కార్తీక్ ప్రాణాలు కాపాడగలిగాను. శారద అలాగే చేతులు జోడించి రామ్ వైపు తిరిగింది. వెంటనే రామ్ ఆ చేతుల్ని పట్టుకొని, బిడ్డలకు తల్లి దండం పెట్టకూడదమ్మా. రామ్ ప్రేమతో శారదని దగ్గరికి తీసుకొని ఓదారుస్తున్నాడు. శారద రామ్‌ని పట్టుకొని ఆ సంఘటన ఆ ప్రదేశానికి 24 మీటర్ల దూరంలో గోడచాటు నిలబడి వింటున్నాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి పేరు నాయక్. విశాఖపట్నంలో డబ్బులు తీసుకుంటూ హత్యలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కార్తీక్‌ని చంపడానికి డబ్బులు తీసుకున్నాడు. వాళ్ళని చూసి అక్కడి నుంచి హాస్పిటల్ బయటకి హడావిడిగా వచ్చి బైక్ ఎక్కి స్టార్ట్ చేశాడు. బైక్‌పై అతను హాస్పిటల్ నుండి దూరంగా బీచ్ వైపు వెళ్తున్నాడు. రామకృష్ణ బీచ్. ఆ వ్యక్తి బైక్‌ని బీచ్ పక్కన ఆపి బీచ్‌లోకి వెళ్ళాడు. బీచ్‌లో ఒక దగ్గర చిన్న గుడిసె లాంటిది ఉంది. ఆ గుడిసె లోపల ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరు నాయక్ ఫ్రెండ్ రషీద్, ఇంకొకరు శ్రీవాత్సవ్. నాయక్, అన్నా, ఆ కార్తీక్‌ని హాస్పిటల్‌లో చంపడం కుదరదు. కోపంతో ఎందుకు? అన్నాడు శ్రీవాస్తవ్. కార్తీక్‌కి ఆపరేషన్ అయిపోయింది. హాస్పిటల్‌లో ప్రతి వార్డుకి 4, 5 సీసీ కెమెరాలు ఉన్నాయి. మనం సంబంధం లేని వార్డులో వెళ్ళడం చాలా కష్టం. పైగా వాడు ఐసీయూలో ఉన్నాడు. ఎవరో ఒకరు అక్కడ ఉంటూనే ఉన్నారు. ఎవడో రామ్ అంట. వాడైతే హాస్పిటల్ వదిలి వెళ్ళట్లే. నాకవన్నీ తెలీదు. వాడి ప్రాణాలు పోయాకే నేను ఈ సిటీ వదలాలి. ఈ వైజాగ్‌లో నేనుంటుంది వాడి ప్రాణం తీయడానికి మాత్రమే అన్నాడు శ్రీవాస్తవ్. ఒక 2 రోజులు ఓపిక పట్టన్నా. వాడిని డిశ్చార్జ్ చేస్తారు. హాస్పిటల్ నుండి బయటికి రాగానే అంబులెన్స్‌లో వెళ్తారు కదా! లారీతో గుద్ది చంపేస్తా. తల్లి కొడుకులిద్దరూ పోతారు అన్నాడు నాయక్. నువ్వేం చేస్తావో అది చెయ్యి. నాకు తగిలే గాలి వాడు పీల్చకూడదు. నేను నడిచే నేలలో వాడిని కప్పెట్టేసేయాలి అన్నాడు శ్రీవాత్సవ్ కోపంతో రగిలిపోతూ. కానీ అతనికి తెలీదు లక్ష్మణుడికి అండగా రాముడు ఉన్నాడని. అనంతగిరి. 2 కొండల మధ్య నుంచి సూర్యభగవానుడు అనంతగిరికి దర్శనం ఇస్తున్నాడు. పొగమంచు అనంతగిరిని కమ్మేసింది. ఆ కమ్ముకున్న పొగమంచు కరిగించుకుంటూ సూర్యకిరణాలు అనంతగిరి నేలను కౌగిలించుకున్నాయి. కానీ సూర్యకిరణాలు కంటే ముందే పోలీస్ బూట్లు అనంతగిరి నేలపై ఉన్నాయి. కారణం 5 గంటలుగా ఇంటి ముందు పడి ఉన్న ముగ్గురు శవాలు. ఆ 3 శవాల చుట్టూ 3000 మంది జనం పోగయ్యారు. ఆ ఊరి పెద్ద మనుషులు ఆదినారాయణ మరియు బాపిరాజు కూడా ఉన్నారు. పోలీస్ జీప్ ఖాళీగా ఉంది. ఎందుకంటే అందులో ఉండాల్సిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎస్ఐ భార్గవ్ అక్కడ ఉన్న శవాలను తదేకంగా చూస్తున్నాడు. పోలీసులకు కావాల్సింది సాక్ష్యాలు. ఒక్క క్లూ దొరికినా హంతకుడిని పట్టుకోవడానికి ఒక మార్గం కనపడుతుంది. కానీ ఎంత చూసినా భార్గవ్‌కి హంతకుడి గుర్తులు కానీ, ఆనవాళ్లు కానీ కనిపించడం లేదు. సహనం నశించిన భార్గవ్ నిరాశతో జనం దగ్గరికి వచ్చాడు. ఈ ముగ్గురికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చుట్టూ ఉన్న జనాలు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ గుసగుసలాడుతున్నారు. అడిగింది వినిపించడం లేదా? ఈ ముగ్గురికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాను. మీలో మీరు మాట్లాడుకుంటే నాకెలా తెలుస్తుంది అని అరిచాడు భార్గవ్. కోపంగా అరిచిన భార్గవ్ మాటలకు అడ్డువస్తూ ఎస్ఐ గారు అని ముందుకు వచ్చాడు ఆదినారాయణ. ఆయన మాటకు అనంతగిరిలో ఒక్కరు కూడా అడ్డు చెప్పరు, పోలీసులతో సహా. అంజయ్య ఈ ఊరు మనిషి. ఈ కుటుంబంలో ముగ్గురే ఉంటారు. అంజయ్య మంచి మాటకు స్నేహితులు ఉన్నారు. కానీ సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. నిజానికి ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్పాను. వెళ్ళిపోవడానికి సిద్ధమై బట్టలు కూడా సర్దుకున్నట్టున్నారు. కానీ ఉదయం పూట ఇలా చూస్తాను అని అనుకోలేదు. జరిగిన దానికి చాలా బాధగా ఉంది. హంతకుడిని ఎలాగైనా మీరే పట్టుకోవాలి. నా నుండి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా చేస్తాను అన్నాడు ఆదినారాయణ. వాళ్ళకి నువ్వు సాయం చేయడం ఏంటయ్యా అన్నాడు బాపిరాజు. దొరికిపోతావన్న భయమా అని జనంలోంచి చటుక్కున ఓ మాట బయటకు వచ్చింది. ఒక్కసారిగా అందరూ ఆ వ్యక్తిని చూశారు. జనం మధ్యలోంచి ఆ వ్యక్తి పోలీసుల దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నాడు. భార్గవ్, ఎవరు నువ్వు అని అడిగాడు. నా పేరు శేషయ్య అన్నాడతను. జరిగిన హత్య గురించి నీకేం తెలుసు? శేషయ్య కోపంగా బాపిరాజు వైపు చూశాడు. అర్ధరాత్రి 1 గంటకు మందు తాగి ఇంటికి వెళ్తుంటే ఈ బాపిరాజు అంజయ్య ఇంటి వైపు వెళ్తున్నాడు. వాడి బిడ్డను లేపుకెళ్లాడన్న కోపంతో ఈ బాపిరాజు కుటుంబం మొత్తాన్ని చంపేశాడు. ఆదినారాయణ ఆశ్చర్యంతో బాపిరాజును చూశాడు. లేదు అన్నట్టు తలూపాడు బాపిరాజు. ఆ ప్రదేశం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దానికి గురైంది. హత్య చేస్తుండగా నీ కళ్ళతో చూశావా అన్నాడు భార్గవ్. నేను చూడలేదు. కానీ అంజయ్ ఇంటి వైపు వెళ్ళడం నేను చూశాను. ఈ ఊరిలో ఈ కుటుంబాన్ని చంపాల్సిన అవసరం ఈ బాపిరాజుకు తప్ప ఏ ఒక్కరికీ లేదు అన్నాడు శేషయ్య.
శేషయ్య ఆదినారాయణ వైపు తిరిగి, నన్ను క్షమించండయ్యా, మొదటిసారి మీ మాటకు అడ్డొచ్చాను. మీరు క్షమించి వదిలేసిన వారి ప్రాణాలు తీయడం తప్పే కదయ్యా. తప్పు చేసినవాడు మన్నోడైనా పగోడైనా తప్పు చేశాడని చెప్పడం మన బాధ్యత కదయ్యా, అందుకే చెప్పాను అన్నాడు శేషయ్య. 2 చేతులతో ఆదినారాయణకు దండం పెట్టి వెనక్కి జరిగాడు. నేను చంపలేదయ్యా. బాపిరాజు కళ్ళల్లో అయోమయం కనబడుతోంది. ఆదినారాయణకి బాపిరాజు హంతకుడు అంటే నమ్మకం కలగడం లేదు. ఎస్ఐ గారు, బాపిరాజు చంపాడు అన్న అనుమానం తప్ప ప్రత్యక్ష సాక్ష్యం లేదు. మీరు ఇన్వెస్టిగేషన్ చెయ్యండి, కానీ బాపిరాజును అరెస్ట్ చేయడం మాత్రం కుదరదు. అది కాదండి, ఇది మర్డర్ కేసు. ఇందులో అనుమానం వస్తే ఎవరినైనా సరే అరెస్ట్ చేసే ఇంట్రాగేషన్ చెయ్యొచ్చు అన్నాడు భార్గవ్. ఆ మాటకు ఆదినారాయణ ఆపు అంటూ చెయ్యి అడ్డుపెట్టాడు. మాయమైన హంతకుడిని పట్టుకోవడానికి ఎలాంటి సహాయమైనా చేస్తాను, కానీ బాపిరాజును అరెస్ట్ చేయడం మాత్రం కుదరదు, అది ఫైనల్ అన్నాడు ఆదినారాయణ. ఆ మాటకు భార్గవ్ నోటి నుండి మాట రాలేదు. ఇక మాట్లాడడం ఏం లేదు అన్నట్టుగా వెళ్ళి జీప్లో కూర్చున్నాడు. పోలీస్ జీప్ ఆ జనం మధ్యలోంచి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న 3 శవాలను ఒక అంబులెన్స్లో ఎక్కిస్తున్నారు. బెల్లం అయిపోయాక ఈగలు, చక్కెర అయిపోయాక చీమలు వెళ్ళిపోయినట్టుగా అక్కడి నుంచి జనం నెమ్మదిగా వెళ్ళిపోయారు. ఆదినారాయణ, బాపిరాజు కూడా కారెక్కారు. బాపిరాజు నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆదినారాయణ, నువ్వు టెన్షన్ పడకు బాపిరాజు, నువ్వు చంపలేదు, నేను నమ్ముతున్నాను. ఆదినారాయణకు 2 చేతులతో దండం పెట్టాడు బాపిరాజు. ఈ పరిస్థితుల్ని చూస్తుంటే భయమేస్తోంది. మొన్న హైదరాబాద్ నుండి అమ్మాయికి పెళ్లి సంబంధం వచ్చింది కదా, వాళ్ళు వీలు చూసుకొని రావడానికి ఒప్పుకున్నాను. సరే అన్నట్టు తలూపాడు బాపిరాజు. కారు నెమ్మదిగా రోడ్డు వైపు వెళ్తోంది. ఆ సంఘటన ప్రదేశానికి కిలోమీటర్ దూరంలో బాపిరాజు ఇల్లు. ఒక చిన్న రూమ్లో బెడ్ పక్కన గోడ కానుకొని నిర్జీవ ఛాయతో కింద కూర్చొని దీర్ఘాలోచనలో ఉంది కృష్ణవేణి. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కథలు వినే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ కథలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.